सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। పరివారముతో ద్వారకకు చేరుసరికి అర్ధరాత్రమయ్యను. ఆకాశము మేఘాక్రాంతమయ్యను. చల్లని శవస్పర్శ వంటి జడత్వము కలిగించుచు మబ్బుగాలులు రివ్వున వీచుచు కనిపించిన దేహమునెల్ల పట్టుకొని సుడులు తిరుగుచుండెను. ఆ హోరుగాలులోనే ద్వారకా వీధులలో మొండిగా సాగిపోయి పరివారముతో అర్జునుడు అంతఃపుర వాసులను మంత్రులను పురప్రముఖులను సమావేశపరిచెను. గాలికి ఎగిరిపోవచ్చున్న వస్త్రములను దగ్గరగా నొక్కి పట్టుకొని నడుచుచు వారందరూ భరణీ శృంగాటకమును చేరిరి. తెల్లవారుజామున ఎల్లరునూ బయలుదేరి తమ వెంట నగర నిర్గమనము చేయవలననియు విలంబనమైనచో విపత్కరమనియు వీధులన్నింటిలో చాటింపవేయించిరి. నిన్నటికే సంసిద్ధులుగా వేచి ఆతురులయ్యున్న పౌరులు రాత్రి నుండియే ప్రాణములు గుప్పిట పట్టుకొని సముద్రపు హోరు వినుచుండిరి. వారు అర్జునుని పిలుపు వెంట క్షణములలో నిమిషములలో వచ్చి భరణీ శృంగాటకము చేరిరి. సూర్యోదయమునకు 2 గడియలు ముందుగా ద్వారకానగర భూమి యందు జనమహాసముద్రము చుట్టూను గర్జించుచున్న పశ్చిమ మహాసముద్రము, ఆకాశమున ఉరుముచు మెరయుచున్న మేఘమహాసముద్రము మొత్తము దృశ్యము ప్రకృతిమాత విలయతాండం వలె ఉండెను. ఆ సందడిలోనే రుక్మిణి, సత్యభామ, రేవతి కృష్ణ బలరాములను గూర్చి అర్జునుని ప్రశ్నించిరి. అర్జునుడు ధైర్యముతో హిమవత్ పర్వతం వలె నిలబడి గాంధీవమును అక్షయతూణీరములను ధరించి కిరీట కవచధారి అయి అంతఃపురం వెలువడి వచ్చుచు వారికిట్లు సమాధానము చెప్పెను. హస్తినిలో ఎల్లరనూ కలుసుకొనుట జరుగును, వెంటనే కదలిరండు. ధనుర్ధారి అయి నిలబడిన అర్జునుని భరణీ శృంగాటక మధ్యమున చూచుసరికి పౌరజనులకు ధైర్యము చిక్కినది. వెంటనే అర్జునుడు పురోగమింపగా పౌరజన మహానదులు 3 ఏకమై వాని వెంట ప్రవహించెను. భగీరథుని వలె అర్జునుడు పురోగమించు సమయమునకు ఆకాశగంగ పెళ్లలుగా ఊడిపడుచున్నట్లు బరువైన గోళాకారము గల మేఘములు పిడుగులతో గర్జించెను. కాలుని అంతఃపురమందలి దీపకాంతుల వలె మిరపతీగలు కన్నులపై కొరడాలతో కుట్టినట్లు తళుక్కుమనెను. సూర్యోదయ సమయమునకు అరగడియ ముందు ద్వారకా నగరము నిర్జనమయ్యను. అర్జునుడు కుశస్థల మీదుగా పూర్వాభిముఖుడై నడిచి జనమహావాహినితో బాట వెంట పర్వతారోహణము చేసెను. పర్వతారోహణము పూర్తియగుసరికి సూర్యోదయం అయ్యను. కానీ గగనము మేఘాక్రాంతమై సూర్యుడెవరికిని కనిపింపలేదు. దూరము నుండి స్పష్టముగా ద్వారకానగర సౌధాట్టాలక శేతకుంభ గోపుర శ్రేణులు కనిపించుచుండెను. ఆ వెనుక ఉల్కల వలె రాలుచున్న పిడుగుల కాంతులతో క్షణమందలి సగభాగమున ద్వారకానగరమంతయు విశదముగా దర్శనమిచ్చుచుండెను. ఘోరాకారుడైన మాంత్రికుడొకడు మంత్రించి సృష్టించిన తాత్కాలిక గంధర్వ నగరం వలె ఆ దృశ్యము గోచరించెను. నిర్జనమైన నగర భాగములు కనిపించినప్పుడల్లా భయాశ్చర్యములు బాణముల వలె చూపరుల హృదయములలో గుచ్చుకొనుచున్నవి. వారి పర్వతారోహణం పూర్తియగుసరికి దూరమున పశ్చిమ మహాసముద్రమున కెరటములు క్రమముగా పెరిగి తాటి చెట్ల ప్రమాణమున లేచుచుండెను. విజృంభించి వెనుకకు పోవచ్చున్న కెరటములు పురోగమించుచున్న కెరటములతో ఘర్షణ చెంది తునాతునకులగుచుండెను. మొత్తము జలబిందువులై ఎగిరిపడుచుండగా వర్షధారల్లో నుండి సగము నగరము తెర వెనుక నుండి వలె కనిపించెను. ఇంతలో ఎర్రని మహాగ్నిజ్వాల ఒకటి సముద్రతలంపై భగ్గున రేగి క్షణములలో వ్యాపించెను. దాని కాంతులలో ద్వారకాపురము ఎర్రని మట్టితో నిర్మింపబడిన బొమ్మరిండ్ల పేర్పు వలె కనిపించెను. ఆ అగ్నిజ్వాల రేగిన ప్రదేశమున సముద్ర జలములు దిగువకు పోయి గహ్వరం ఏర్పడెను. పాతాళాంతర గర్భనిర్భరమైన ఆ కన్నమున కీవలగల సముద్ర భాగము మొత్తము ఒక కెరటముగా మహాపర్వతం వలె లేచెను.
అది ఆకాశమందలి కారుమబ్బులను కదిలించి చుట్టబెట్టి ఒక్క మారు ద్వారకపై పడిన. జలగనము నగరిపై పడిన శబ్దమునకు గగనము కంపించినట్లు దిక్కులు ప్రతిధ్వని చేసి ఆ కొండపై నిలిచి చూచువారి పాదముల కింద భూమి కంపించెను. సముద్రము మరలా యథాస్థానమునకు తిరోగమించుచుండగా గోపుచ్చ పర్వతమునందలి గండి వెంట గల భూభాగము అచ్చువలే విడిపోయెను. ద్వారక ఎంతయో కొన్ని క్షణములు ద్వీపం వలె తేలినది. తరువాత సర్వాలంకృతమైన యొక్క పళ్ళెరము బోర్లించినట్లు మాయమైనది. అర్జునుడు దహన సంస్కారాలు పూర్తి చేసి బలరామకృష్ణుల దేహాలకి మళ్ళా ద్వారక్కి తిరిగి వచ్చాడు. ఆ ద్వారక్కి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు పరివారంతో ద్వారక్కి వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయిందిట. ఆకాశం మేఘాక్రాంతమై ఉందిట. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఆ చల్లగాలు ఎలా ఉందో చెప్తూ చల్లని శవస్పర్శ వంటి జడత్వము కలిగించు అన్నారు. మబ్బు గాలులు రివ్వున విచుచు కనిపించిన దేహము నెల్ల పట్టుకుని సుడులు తిరుగుతుండెను. సుడులు తిరుగుతూ చల్లని గాలి. ఆ హోరు గాలులను ద్వారకా వీధులలో ముందుగా సాగిపోయాట పరివారంతో. అవి అంతఃపురవాసులు, మంత్రులు, పరప్రముఖుల ముందుగా సమావేశపరిచాట. అప్పుడు వస్తున్న గాలి ఎలా ఉంది అంటే ఆ గాలికి ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఎగిరిపోతున్నాయట. గట్టిగా పట్టుకుంటే తప్ప వస్త్రాలను దగ్గరగా నొక్కి పట్టుకొని నడవాల్సి వస్తుందిట. ఆ భరణి శృంగాటకముకి చేరారట. తెల్లవారుజామున ఎల్లరనూ బయలుదేరి తన వెంట ఈ నగరాన్ని వదిలి వెళ్ళవలసి ఉంటుంది, లేట్ అయితే గనక విపత్కరము అని అన్ని వీధుల్లో చాటింపు వేయించాట. అయితే ఈయన చాటింపు వేయించడానికి ఒక రోజు ముందుగానే అందరూ రెడీగా ఉన్నారట, ఆతృతతో పౌరులు. అంతకు ముందు రాత్రి నుండే వాళ్ళు ప్రాణాలు గుప్పెట పట్టుకొని ఆ సముద్రపు హోరు వింటూ ఉన్నారట. సముద్రపు హోరు చాలా భయంకరంగా వినపడుతూ ఉందిట వాళ్ళకి. అర్జునుడి నుంచి కబురు ఎప్పుడైతే వచ్చిందో చాటింపు వేయించారో క్షణాల్లో నిమిషాల్లో ఆ భరణి శృంగాటకం అందరికీ చేరారట. అది నేను చెప్పుకున్నాం, 3 దారులు ఉండి త్రివేణి సంగమంలాగా ఉంటుంది ఆ ప్లేస్ అని. ఆ 3 వీధుల నిండా నిండిపోయారట మొత్తం కూడా. సూర్యోదయానికి 2 గడియల ముందుగా ద్వారకా నగర భూమి యందు ఒక పక్కన జలమహాసముద్రము, ద్వారక చుట్టూ గర్జించుతున్న పశ్చిమ మహాసముద్రము, ఆకాశమేమో ఉరుముచు మెరయుచున్న మేఘ మహాసముద్రము. మొత్తం దృశ్యం ఎలా ఉంది అంటే ప్రకృతి మాత విలయతాండవం చేస్తుంది అన్నట్లుగా ఉందిట. అయితే అప్పుడు ఇంత సందడిలో కూడా వాళ్ళు అడిగారట కృష్ణుడు బలరాముడు గురించి, రుక్మిణి సత్యభామ రేవతి వీళ్ళ గురించి. అర్జునుడు చాలా ధైర్యంతో హిమాలయాల్లాగా నిలబడి గాంధీవాన్ని ధరించి అక్షయ తుణీరాలను ధరించి కిరీట కవచధారి అయి ఉన్నట్ట. ఉండి వాళ్ళకి ఇలా సమాధానం చెప్పాట, హస్తినలో ఎల్లరనూ కలుసుకొనుట జరుగును, వెంటనే కదలిరండు. అదేంటండి అబద్ధం చెప్పాడు అనుకోకూడదు. ఇప్పుడు కనుక ఆయన ఉన్నది చెప్తే ఎవరు కదలటం కాదు, అందరూ అక్కడికక్కడే సముద్రంలో ఆ ఆవేశంలో దూకినా ఆశ్చర్యం లేదు, అట్లా ఉంటుంది పరిస్థితి. ధనుర్ధారి నిలబడిన అర్జునుని భరణి శృంగాటక మధ్యమున చూసరికి అట్లా ఆయన విల్లములతో ఆ వేషధారి అయి ఉండేటప్పటికి ఆయన చూసేటప్పటికి వాళ్ళకి ధైర్యం వచ్చిందిట. అర్జునుడు వెళుతూ ఉంటే ఆయన్ని ఫాలో అయ్యి 3 మహానదులు ఒకేసారి కలిసి ఒక చోట ప్రవహిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. భగీరథుడు వెళుతూ ఉంటే ఆయన్ని ఫాలో అవుతూ ఆకాశికంగా పెళ్ళలుగా ఊడి పడుతున్నట్లు అర్జునుడు వెళుతూ ఉంటే ఒక్కసారిగా మేఘాలు పిడుగులతో గర్జించేయట ఆకాశంలో. కాలుని అంతఃపురమందలి దీపకాంతుల వలె, అంటే యమధర్మరాజు అంతఃపురంలో దీపకాంతులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, అట్లా ఉన్నాయిట మెరుపు తీగలు కొరడాతో కొట్టినట్లుగా తళుక్కుమంటున్నట కనుల మీద భయంకరంగా. సూర్యోదయ సమయానికి అరగడియ ముందు ద్వారక మొత్తం ఖాళీ అయిపోయింది. అర్జునుడు కుశస్థలి, అంతకుముందు బ్రాహ్మణులు ఉన్నటువంటి అగ్రహారం అది, దాని మీదుగా పూర్వాభిముఖుడై అంటే తూర్పు దిక్కుగా బయలుదేరి ఆ జనవాహినితో పాటు నడిచి ఊరు పూర్తిగా ద్వారకను దాటి ఆ తర్వాత పర్వతం వస్తే దాన్ని ఆరోహణ చేశారట. అందరూ కూడా ఆ పర్వతం ఎక్కేటప్పటికి సూర్యోదయం అయిందిట. అంటే ద్వారక దాటి బయటికి వచ్చేసి కుశస్థలని కూడా దాటి ఆ తర్వాత వచ్చిన పర్వతం పైకి ఎక్కేటప్పటికి సూర్యోదయం అయిందిట. కానీ ఆకాశం అంతా కూడా మేఘక్రాంతమై ఎవరికి సూర్యుడు కనబడట్లేదు. సూర్యోదయం అయింది కానీ సూర్యుడు కనబడట్లేదు. ఇంతలో దూరం నుండి స్పష్టంగా ఆ ద్వారకలో ఉండేటువంటి ఆ పెద్ద పెద్ద మేడలు, అంతఃపుర మేడల యొక్క పై గోపుర శ్రేణులు
అలా స్పష్టంగా కనబడుతున్నాయట. అంతేకాకుండా వెనక ఉల్కలు రాలుతున్నట్టుగా పిడుగుల కాంతులు, అంటే పిడుగులు పడుతున్నాయి బాగా. ఆ కాంతులలో క్షణమందలి సగ భాగమున, అంటే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నమాట. ఆ టైంలో ద్వారకా నగరం అంతయు బాగా స్పష్టంగా మధ్య ఆ పిడుగులు ఉరుములు వాటి మధ్యలో కనబడుతూ ఉందిట. అది చూస్తుంటే ఎలా ఉందిట, గంధర్వ నగరంలాగా ఉందిట. అది కూడా ఎలా ఉందంటే ఒక ఘోరాకారుడైన మాంత్రికుడు ఒకడు మంత్రించి సృష్టించినటువంటి తాత్కాలిక గంధర్వ నగరమా అన్నట్టుగా ఉందిట ఆ ద్వారక చూస్తూ ఉంటే. ఆ నిర్జనంగా, అంటే ఖాళీ అయిన నగర భాగాలు కనిపించినప్పుడల్లా భయము ఆశ్చర్యము బాణముల వలె చూపుల హృదయంలో గుచ్చుకునుతున్నవి. వారందరూ కూడా పర్వతారోహణం పూర్తయ్యేసరికి దూరంగా ఉన్న పశ్చిమ మహాసముద్రమున కెరటాలు క్రమంగా పెరిగి తాటి చెట్ల ప్రమాణం అంత ఎత్తులో లేస్తూ ఉన్నాయిట. విజృంభించిన వెనక పోచున్న కెరటములు విజృంభించి ఆ కెరటాలు ముందుకు వస్తున్నాయి. ఇంతలోకి మళ్ళీ ఇంకో కెరటాలు లేస్తున్నాయి. ఈ ముందు వచ్చిన కెరటాలు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉంటే ఆ వస్తువున్న కెరటాలు దీన్ని గుద్దుకుంటున్నాయిట. ఆ గుద్దుకొని ఆ ఘర్షణకి తునాతునకలు అవుతున్నాయిట. దీంతో మొత్తము జలబిందువులు అయి ఎగిరి పడుతుండగా వర్షధారల్లో నుండి నగరము తెర వెనక నుండి వల్లే కనిపిస్తూ ఉందిట. అంటే మొత్తం ఆ నీళ్లే కనబడుతుండేటప్పటికీ, ఆ నీళ్ళు అలా లేచి తుంపురులు వాటి అలా ఉండేటప్పటికీ చూడటానికి ఎలా ఉంది అంటే తెర వెనక నుండి వల్లే కనిపిస్తూ ఉందిట ద్వారకా నగరం. ఇంతలో ఒక ఎర్రని మహా అగ్నిజ్వాల సముద్రంపై భగ్గున రేగిందిట. ఒకసారి క్షణంలో రేగి వ్యాపించిందిట. దాని కాంతులలో ద్వారకాపురం మొత్తం ఎలా ఉందంటే ఎర్రని మట్టితో నిర్మింపబడిన బొమ్మరిండ్ల పెరుపు వలె కనిపించను. అంటే ఆ అగ్నిజ్వాల రేగిన ప్రదేశం సముద్ర జలములు దిగువకు పోయి గహ్వరం ఏర్పడను, ఒక పెద్ద గుంటలాగా ఏర్పడిందిట. ఒక మొత్తం గుహలాగా పెద్ద ఇది ఏర్పడిందిట. ఎంత ప్రాంతం అయితే అది మొత్తం వ్యాపించిందో ఆ అగ్ని, అంత ప్రాంతం. ఆ పాతాళాంతర గర్భనిర్భరమైన ఆ కన్నమున కీవలగల సముద్ర భాగము మొత్తము ఒక్క కెరటముగా మహాపర్వతము వలె లేచెను. ఎక్కడైతే ఈ గహ్వరం అంటే పెద్ద గుహలాగా, అది పెద్ద ఆ రంధ్రంలాగా ఏర్పడిందో అది కూడా పాతాళాంతరం, ఎక్కడికో లోతుగా అట్లా. దానికి ఆ కన్నంకి యువతల వైపు భాగం, సముద్ర భాగం మొత్తం ఒక్క కెరటంగా మహాపర్వతం వలె లేచిందిట. అది ఆకాశమందలి కారుమబ్బులను కదిలించి చుట్టబెట్టి, ఆ లేచింది ఎలా ఉందిట అంటే ఆకాశంలో ఉన్న మేఘాలను టచ్ చేసిందే అన్నంత పైకి లేచిందిట. లేచి చుట్టబెట్టి ఒక్క మారు ద్వారకపై పడిందిట. అంటే ఒక్కసారి మనం ఊహించుకుంటే ఎక్కడైతే అగ్ని బాగా వ్యాపించిందో ఆ వ్యాపించిన యువతల వైపు ఉన్న పార్ట్ మొత్తం సముద్రం ఉన్న పార్ట్, అంటే ఒడ్డుకి ఈ అగ్ని ఏర్పడిన ప్రాంతానికి మధ్యలో ఉన్న ప్రాంతం అంతా ఒక్కసారిగా ఆ సముద్రపు కెరటాలన్నీ ఆకాశంలోకి లేచి అక్కడ ఉన్నటువంటి మేఘాలను చుట్టబెట్టి అక్కడి నుంచి మొత్తం ఒక్కసారిగా పిడుగుపడ్డట్టుగా మొత్తం ఒక్కసారిగా ద్వారకను ముంచెత్తిందిట. జలఘనము నగరిపై పడిన శబ్దమునకు ఒక్కసారిగా అట్లా మేఘాలని చుట్టిపెట్టి దాంతో సహా ఆ సముద్రం నుంచి లేచింది మొత్తం కలిపి మీద పడేటప్పటికీ, ఆ నగరం మీద పడేటప్పటికి వచ్చిన శబ్దానికి గగనం కంపించినట్లు దిక్కులు ప్రతిధ్వని చేసి ఆకాశం మొత్తం కంపించిందిట. దిక్కులు ప్రతిధ్వని అయినట. ఆ కొండపై నిలిచి చూస్తున్న వాళ్ళ పాదాల కింద భూమి కూడా కంపించిందిట. ఎక్కడో చాలా దూరంగా, ఎన్నో కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉన్న వాళ్ళ పాదాల కింద కూడా భూమి కంపించిందిట. సముద్రం మరలా యథాస్థానమునకు తిరోగమించుచుండగా గోపుచ్చ పర్వతమునందలి గండి వెంట గల భూభాగము అచ్చువలే విడిపోయెను. అంతకుముందు ఒక గండి ఏర్పడింది అని చెప్పుకున్నాం. ఆ గండి ఎక్కడైతే సముద్రం దగ్గర ఆ గండి కనుక పూర్తిగా కనుక ఓపెన్ అయితే ద్వారక మునిగిపోతుంది అని, కరెక్ట్గా ఆ గండి గల వెంట గల భూభాగం అచ్చువలే విడిపోయిందిట. అంటే విడిపోయిందిట అంటే మొత్తం చక్కగా లోపలికి వెళ్ళిపోవటానికి అని. ద్వారక ఎంతయు కొన్ని క్షణములు ద్వీపము వలె తేలినది. ఒక్కసారిగా అది ద్వీపంలాగా తేలిందిట. అంటే అర్థం ఏమిటి అంటే చుట్టూ నీళ్ళు వచ్చేసినాయి, అది లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత సర్వాలంకృతమైన ఒక పళ్ళెరము బోర్లించినట్లు మాయమైనది. పళ్ళెం ఇలా తీసుకుని ఇలా బోర్లిస్తే ఎలా అవుతుందో ఒక్కసారిగా ద్వారక మొత్తం కూడా అలా రివర్స్ అయ్యి లోపలికి వెళ్ళిపోయింది. అంతకుముందు ఏదైతే ఒక పెద్ద కన్నంలాగా ఏర్పడిందో దానిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా ద్వారక సముద్రంలో మునగటం అనేది జరిగిపోయింది. వాసుదేవ 27వ అధ్యాయం. తన భార్యతో, బిడ్డలతో, మనుమలతో, గృహ నిర్వహణకు సరిపోవు వస్తు సంభారములతో, తాను యావజ్జీవం ఆర్జించిన ధనముతో ఒకడు వలసపోవచ్చు నావనెక్కి ప్రయాణము చేయుచుండగా
నట్టేటిలో నావ మునిగిపోయి తానొక్కడు మాత్రము మిగిలి ఒడ్డు చేరి వెనుతిరిగి చూచినప్పుడు ఎట్లుండునో అర్జునుని మనస్సు అట్లుండెను. వాసుదేవుడు వాస్తవముగా ద్వారకా నగరమును మహార్ణవమున ఒక నౌకగా బంధించెను. 100 సంవత్సరములు బంధించి దానిని తనకు నవద్వారపురముగా నిలిపి రాబో 10,000 సంవత్సరములకు కావలసిన జగన్నాటక రచన చేసి రంగప్రసాదనము పూర్తి చేసెను. నాంది శ్లోకముగా 18 చరణముల ఛందస్సుతో మహాభారత సంగ్రామము, ప్రస్తావనగా యాదవ వినాశము. ఈ విషాదారంభమైన మహానాటకమునకు భావి శుభముల సూచ్యార్థ సూచనలుగా నైమిసారణ్యము, కృష్ణద్వీపము, కలాపగుహలు, బదరికాశ్రమము, అగస్త్యాశ్రమము ప్రథమాంకరంగములైనవి. ఇట్లు విసుడుగా ప్రారంభించిన భూభార నిర్వాపణ విశ్వనాటకమున బ్రహ్మావర్తము సహస్రాబ్దములను ఆరోహించుచు గర్భసంధిలో ప్రవేశించెను. దీనికి ఇంకా భరతవాక్యం ఎన్నడో. అందు అనాథ స్త్రీ బాల వృద్ధ రక్షకుని పాత్రగా తానీ శిక్షణ పొందుటకేమి ప్రయోజనమో ఇది ఒక అపూర్వ అనుభూతి. శతాధిక వృద్ధకు తనకి జన్మలో మున్నెరుగని ఇట్టి అనుభూతి కలిగించిన భావ సంఘర్షణను తట్టుకొనలేక శూన్య దృక్కులతో ద్వారక మునిగిపోయిన వైపునకు తిరిగి చూచుచు అర్జునుడు పురోగమించుచుండెను. వెనుదిరిగినంతనే మరలా ద్వారక ఉన్నదేమో అని సందేహము. వాస్తవం ప్రత్యక్షముగా తెలిసినను మనస్సు ఒక్కొక్క మారు నమ్ముటకి ఇష్టపడదు. ప్రియమును సత్యమని, వాస్తవమును అసత్యమని నమ్మజూచును. కొంత దూరము పర్వతారణ్య ప్రత్యంతములోని దారుల్లో నడిచిన వెనుక తాను దహనము చేసింది కృష్ణ బలరాముల దేహములు కావేమో అని సందేహము కలిగెను. తన ఊహలకు తానే దుఃఖ సముద్ర మధ్యమున నవ్వుకొనెను. అర్జునుని రథమున రుక్మిణి, సత్యభామ, రేవతియు శిరస్సులు వంచుకొని మౌనముగా కూర్చుండిరి. వారి ముఖముల సింధూర తిలకమును చూచినప్పుడల్లా అర్జునునకు గుండెలలో దబ్బనములు గుచ్చినట్లుండెను. మిషపెట్టి సారథ్యం వహించి సారథి స్థానమున నొగిలి ముందు కూర్చుండి వారు గమనింపకుండా కన్నీరు తుడుచుకొనుచు రథము తోలుచుండెను. రథము చాలా మందగమనమున పోవచుండెను. ఆ రథమునకు ముందు జాంబవతి మున్నగు 6 మహిషులను, శుభాంగియు మరి ఒక రథమున ఉండిరి. శుభాంగి రుక్మి కూతురు, ప్రద్యుమ్నుని భార్య. ఆ రథమునకు ముందు సాత్యకి, కృతవర్మల భార్యలు, సాంబాది కుమారుల కుటుంబములు గల రథములు నడుచుచున్నవి. అర్జునుని రథమునకు వెనుక గల రథశ్రేణులలో మిగిలిన యాదవ స్త్రీలు, అమాత్యుల కుటుంబములు, పురప్రముఖుల కుటుంబములు, ఆ వెనుక బ్రాహ్మణుల కుటుంబములు, అటుపైన క్షత్రియుల కుటుంబములు రథములలో వచ్చుచుండెను. ఆ వెనుక గూడ్లు గల 2 బండ్లలో వైశ్యుల కుటుంబములు, కొన్ని పెట్టె బండ్లలో వైశ్యుల ధన కనక వస్తువాహన పేటికలను, రాజకుటుంబములకు సంబంధించిన రత్న సువర్ణ రజత పట్టాంశక చీనాంబరముల వస్తు సామాగ్రియు బిగించి తలుపులు మూయబడి ఉన్నవి. ఆ బండ్లకు అటునిటు నాయుధపాణులైన బటవర్గము కొందరు రథములపైనను, కొందరు రథములపైనను, కొందరు గుర్రములపైనను, ఏనుగులపైనను, లొట్టిబిట్టలపైనను, కొందరు పాదచారులుగాను సాగిపోవచ్చున్నారు. వారి వెనుక స్వర్ణకార, వస్త్రకార, లోహకార, రజక, నాపిత, చర్మకార కుటుంబముల వారు కూర్చుండిన బండ్లు. వారి వెనుక గో, వృషభ, మహిష, ఖర, సునకాది చతుష్పాత్తులను, వారి వెనుక కోళ్ళు, పావురములు, బాతులు నిలిపిన బుట్టలు గల బండ్లు. ఆ బండ్ల వెనుక మరలా ఆయుధపాణులైన పాదచారి భటవర్గము. వాతావరణం విడిపోవచ్చున్న మబ్బులతో మసకగా నుండి సన్నని చినుకు పడుచుండగా మిట్ట మధ్యాహ్నమైనట్లు ఎవరికినీ తెలియలేదు. బాలబాలికలు ఆకలితో సందడి చేయగా సార్ధమును చెట్ల కింద నాపుడని కొందరు ప్రార్థించిరి. సమయము చాలదనియు, వాతావరణం బాగుగా లేదనియు, పరిసర పర్వతారణ్యములు దుండగులైన పార్వతయ్య చోరులకు ఆటపట్టులనియు, చీకటి పడులోపనే సురక్షితమైన తావునకు చేరుకొనను గనుక బండ్లలోనే భోజనములు నిర్వర్తింపుడనియు దారకుడు ఆజ్ఞ పెట్టెను. చనుప ఆనర్త ప్రదేశమున ప్రయాణము చేసి ఆభీరము సగము దాటసరికి అహస్సు 20 గడియలు గమించెను. అచ్చట యమునకు ఉపనదియగు
పర్ణశా నది ఒడ్డున పశ్చిమ పంచవటి అను విశాల ప్రదేశమున వటవృక్ష ఛాయలలో సార్ధమును నిలిపి అర్జునుడు అందరినీ కొంచెం సేపు విశ్రాంతి కొనుడని కబురు పెట్టెను. స్నానములు చేయదలిచిన వారు పర్ణశారేవన స్నానము చేయవచ్చును. ఎల్లరూ రథములు బండ్లు దిగి మర్రి చెట్ల నీడలో చిందరవందరగా చెదిరిపోయి స్వేచ్ఛగా విశ్రాంతి కొనుచుండిరి. అష్టమహిషులను రేవతియు ముందర వైపునున్న రథముల్లోని స్త్రీలను దిగలేదు. అర్జునుడు దిగి ఆ రథముల సమీపమునే విల్లములు ధరించి దారుకునితో సంభాషించుచూ తిరుగుచుండెను. నిశ్శబ్దముగా మర్రి చెట్టు కొమ్మలపై దాగి చూచుచున్న పార్వతీయులకు దోపిడి దొంగలు దేహముల నిండా చర్మపుటంగీలు ధరించిన వారు కౌపీనధారులై చురకొత్తులు నోటితో దంతములతో నొక్కిపట్టి మర్రి ఊడల నుండి దిగివచ్చి కొన్ని క్షణములలో బండ్లపై రథములపై వల విసిరినట్లు వాలిరి. వారు దిగుచుండట అర్జునుడు దారుకుడును తప్ప ఎవరునూ గమనింపలేదు. వారిరువురు వెంటనే ధనస్సులు ఎక్కుపట్టి రివ్వురివ్వున బాణములు దూయగా దిగుచున్న వారిలో సగం మంది ఎగిరిపడి తన్నుకొనుచూ చచ్చిరి. మిగిలిన వారు బండ్లను ఆక్రమించుచుండగా రెట్టింపు మంది మరలా కొమ్మలు దిగి వచ్చిరి. వారి వెనుక కొందరు కొమ్మలలో దాగి ఉండి దశ దిశలకు వాడి అయిన బాణములను ప్రయోగించిరి. బాటసారుల గుంపులు భయభ్రాంతితో నలుదిశలా పరువెత్తెను. కొందరు బండ్లలోనున్న రత్న కనకమయ పేటికలను మోచుకొని పరువెత్తుచుండిరి. చుట్టుపక్కల నుండి రాళ్ళు రివ్వి జనులపై రాళ్ల వర్షం కురిపించుచు మరికొందరు చోరులు వలయాకారముగా కమ్ముకునిరి. దారుకుడు యుద్ధమునకు సంసిద్ధుడై రాలేదు. అతని తూణీరమందు బాణములైపోయినవి. అర్జునుడు ధైర్యం విడువక అలవోకగా బాణపాతము చేసి మొదటి శ్రేణి అందలి రథములపై ఈగ వాలకుండా కాచుకొనెను. బాణపాత వేగమున తూణీరముల దశకు చేయి చాపగా అవి ఆకస్మికముగా శూన్యములైనవి. అవి అక్షయ తూణీరములు అయినను రెత్తబోయినవి. ఇది సాధ్యమా? జరిగినవన్నయూ సాధ్యమైనప్పుడు ఇది ఏలకారాదు. అర్జునకును దారుణకును రాళ్ల దెబ్బలు తగిలినవి. అర్జునుడు మహాస్త్రములను స్మరించెను. శూన్యమై దుఃఖాక్రాంతమైన మనస్సునకు మంత్రములు వాక్యములలోని అక్షరపంక్తిగా స్ఫురించెను గాని తన మనస్సు నుండి ఉత్సాహమయ దేహులైన అస్త్రదేవతలు మేల్కాంచుటలేదు. ఇంతలో వెనుదిరిగి చూచుసరికి దొంగల సువర్ణ రత్నరాశులను చీనాంబరములను ఆవులను గేదెలను కోళ్లను గద్దల వలె తన్నుకొని పోవుచుండిరి. కొందరు రోధించుచున్న స్త్రీలను అపహరించుకొని పోవుచుండగా మరికొందరు విల్లములతో కాపుగా నడుచుండిరి. క్షణమాత్రమున మెరుపు మెరిసినట్లు అర్జునుడును దారుకుడును రథములెక్కి ముందరి కతిపయ రథముల వారికి హస్తసంజ్ఞ చేయగా ఆ రథములు చెండవేగమున ముందుకు సాగిపోయాను. అట్లు జరుగునని జాగరూకత వహింపని కొందరు చోరులు మార్గమున గడ్డముగా ఉన్నవారు రథముల కింద పడి నలిగిరి. ఒక గడియ కాలము ఆ రథములు మహావేగమున పరువెత్తి ఒక జనపదము సమీపమున ఆగినవి. అష్టమహిషులు రేవతి వారి బిడ్డల కుటుంబ స్త్రీలు అక్రూర సాత్యకి కృతవర్మల కుటుంబముల వారు మరికొందరు మాత్రము రక్షింపబడిరి. మిగిలిన వారందరూ ఏమైరో ఎవరికీ తెలియదు. భార్యా బిడ్డలతోనూ మనవలతోనూ కుటుంబానికి సరిపడే వస్త్ర సంభారాలతో యావజ్జీవము ఆర్జించిన ధనముతో ఒకడు వలసిపోతూ నావ ఎక్కితే ప్రయాణం చేస్తూ ఉంటే ఒక్కసారిగా నావ మొత్తం మునిగిపోయి వాడొక్కడే మిగిలితే ఆ మిగిలిన వాడు వెనక్కి తిరిగి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అర్జునుడి మనస్సు. ఎందుకంటే వాసుదేవుడు వాస్తవముగా ద్వారకా నగరమును ఆ సముద్రంలో ఒక నౌకలాగా బంధించినట్టుగా నిర్మించాడట. ఒక పెద్ద నౌకలాగా అది 100 సంవత్సరములు బంధించి దానిని తనకు నవద్వారపురముగా నిలిపి 100 సంవత్సరాలుగా ఆ ద్వారక ఉన్నది. అది నవద్వారపురంగా నిలిపాడు. అంతేకాదు రాబోగు 10,000 సంవత్సరములు కావలసిన జగన్నాటక రచన చేశాట అందులో నుంచి స్వామి. అంటే ఆ తర్వాత నుంచి ఇప్పుడు వచ్చింది కలియుగం కదా, ఇప్పుడంతా కూడా ఆయన సూక్ష్మదేహంతో ఏదైతే మైత్రేయుడి ద్వారా నడుపుతున్నాడో దీనికి సంబంధించిన జగన్నాటకం మొత్తం 10,000 సంవత్సరాలు సరిపడిన జగన్నాటకం రచనంతా దానిలోనే చేసింది. రంగ ప్రసాదనము పూర్తి చేశాను అంటే ఇక్కడ నాటకాన్ని గురించి సంస్కృత నాటకము దాని రూపము ఎలా ఉంటుందో ఆ పదాలన్నింటినీ కూడా ఇక్కడ వాడటం జరిగింది. అందులో నాంది శ్లోకముగా 18 చరణముల ఛందస్సుతో మహాభారత సంగ్రామము. ఆ నాటకంలో నాంది శ్లోకం అంటారు మొట్టమొదట.
ఆ నాంది శ్లోకంగా ఏం జరిగింది అంటే 18 చరణముల ఛందస్సుతో మహాభారత సంగ్రామం అంటే ఇక్కడ ఛందస్సు అన్నారు, అక్షోహిణీల సంఖ్యతో మహాభారత సంగ్రామం జరిగిందిట. అలాగే నాటకంలో ప్రస్తావన అంటారు, నాంది తర్వాత ప్రస్తావన అంటారు. ఆ ప్రస్తావనగా ఏం జరిగింది ఈ నాటకంలో అంటే యాదవ వినాశము అంటే మొట్టమొదటి యాదవ వినాశమేగా జరిగింది మహాభారత యుద్ధం, ఆ పైన యాదవ వినాశము. దీంతో కథ మొదలైంది అంటున్నారు. నాటకం ఎండవటం కాదు, ఇక్కడి నుంచి నాటకం మొదలైందిట. ఆ నాటకం మొత్తం ఎంతగా స్పాన్ సంబంధించి 10,000 సంవత్సరాలకి సరిపడా నాటక రచన అనేటువంటిది అక్కడ జరిగిందిట. నెక్స్ట్ ఈ విషాద ఆరంభమైన మహానాటకమునకు, ఈ నాటకం ఆరంభం ఎలా ఉంది? ఒక పక్క మహాభారత యుద్ధం, తర్వాత యాదవ వినాశం, విషాదంతో మొదలైందిట. విషాదంతో ఆరంభమైన ఈ మహానాటకమునకు మరి శుభాలు ఏమన్నా ఉన్నాయా సూచకాలు అంటే భావి శుభముల సూచ్యార్థ సూచనలుగా నైమిషారణ్యము, కృష్ణద్వీపము, కలాపగోలు, పదరికాశ్రము, అగస్త్యాశ్రమము ప్రథమాంకరంగములైనవి. అంకములు అని మనం ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్ ఇట్లా అంకములు అంటాం నాటకంలో. అందులో మొదటి యాక్ట్గా అంటే మొదటి అంకంగా ఏంటి అంటే అక్కడ ఎవరైతే ఈ సిద్ధపురుషులు కలాప గుహల్లోనూ, అలాగే ఇంకో పక్కన నైమిషారణ్యం, కృష్ణద్వీపం, అటు బదరికాశ్రమం, అగస్త్యాశ్రమం, ఋషుల ఆశ్రమాలు, సిద్ధపురుషులు వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క ఏదైతే ఆయన యొక్క ప్లాన్ తర్వాత ఉందో ఆ జగన్నాటకాన్ని నడిపించడానికి వాళ్ళందరినీ కూడా ఆయన వాహికలుగా ఉపయోగించుకొని చేస్తానన్నాడు. కాబట్టి ఆ రాబోయేటువంటి దానికి శుభం ఏమిటయ్యా అంటే సూచ్యార్థకంగా ప్రథమాంకంగా అదిగో అవి నిలిచి ఉన్నాయి, అక్కడ నుంచి కథ నడుస్తుంది అని. ఇట్లు విసురుగా ప్రారంభించిన భూభార నిర్వాపణ విశ్వనాటకమున, ఏమిటి ఈ నాటకం అంటే భూభార నిర్వాపణము అనే విశ్వనాటకం అంట. ఇది విసురుగా ప్రారంభింపబడింది అంటే మొదలు పెట్టడమే మహాభారత యుద్ధంతో స్టార్టే చూపెట్టడం. మామూలుగా మనం సినిమాకో నాటకానికో వెళితే స్టెప్ బై స్టెప్ కథ అలా నెమ్మదిగా పట్టు అంటుకొని దానిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం కాకుండా స్టార్టే ఒక భీకరమైన మహాయుద్ధము, తర్వాత యాదవ వినాశము, ద్వారక మునగటం, అట్లా విసురుగా మొదలైందిట ఈ నాటకం. అలా విసురుగా మొదలైన ఈ నాటకం భూభార నిర్వాపణం అనే విశ్వనాటకానికి బ్రహ్మావర్తము సహస్రాబ్దులను ఆరోహించు గర్భసంధిలో ప్రవేశించును. తర్వాత ఈ బ్రహ్మావర్తం అనేటువంటిది సహస్రాబ్దములు అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఆరోహించుచు గర్భసంధిలోకి ప్రవేశించును. అంటే నెమ్మదిగా దీని పైన ఎటవుతుంది ఈ బ్రహ్మావర్తనంది, ఎక్కడికి సాగుతుంది అనేటువంటిది ఇంకా పూర్తిగా తెలియట్లేదు అంటున్నారు. అంతేకాదు దీనికి ఇంకా భరతవాక్యం ఎన్నడో అంటే ఈ నాటకానికి ఎండ్ ఎప్పుడో, అందు అనాథ స్త్రీ బాల వృద్ధ రక్షకుని పాత్రగా తానే శిక్షణ పొందుటకు ఏమి ప్రయోజనము. ఆ అనాథలుగా అయిపోయినటువంటి ఆ స్త్రీలని, ఆడపిల్లల్ని, అలాగే చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ రక్షించేట్టుగా అక్కడ ఉన్నటువంటి పాత్రధారిగా అర్జునుడు ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి తనకు ఇవ్వబడుతున్న శిక్షణ ఏదైతే ఉందో దానివల్ల ప్రయోజనం ఏమిటో తనకేమీ తెలియట్లేదు. కానీ అదొక అనుభూతిట, అపూర్వ అనుభూతి అంటున్నారు. 100 ఏళ్ల పైబడిన వయస్సులో ఉన్న తనకు అంటే అర్జునుడికి కృష్ణుడికి రోజులే గ్యాప్, కాబట్టి ఈయన కూడా 126 సంవత్సరాల వయస్సు. అంత వయస్సులో ఉన్న ఆయనకి ఈ జన్మలో అంతకుముందు ఎప్పుడూ కలగని అనుభూతి కలిగించిందిట. అయితే ఆ భావ సంఘర్షణ తట్టుకోలేక ఆయన శూన్య దృక్కులతో అలా అంటే ఎటు చూస్తున్నాడు కానీ ఎటు చూస్తున్నాడు అనేటువంటి దానికి ఒక లక్ష్యం ఏమీ లేదు ఆ చూపులకి. అట్లా చూస్తూ ఉన్నటువంటి వాడు ఆ ద్వారక మునిగిపోయిన వైపుకు చూస్తూ ఉన్నట్ట. చూస్తూ అర్జునుడు ముందుకు నడుస్తున్నట్ట. మధ్యలో వెనుదిరిగి చూస్తున్నట్ట, ద్వారక ఇంకా ఉన్నదేమో అని, ఓ డౌట్ ఇంకా ఉన్నదేమో అని. అదేంటంటే ఆయన చూశాడు కదా మునగటము అంటే అక్కడ చెబుతున్నారు మాస్టర్ గారు, వాస్తవం ప్రత్యక్షముగా తెలిసినను మనస్సు ఒక్కొక్క మారు నమ్ముటకి ఇష్టపడదు. వాస్తవాన్ని నమ్మటానికి ఇష్టపడదుట ఒక్కోసారి. ప్రియమును సత్యమని వాస్తవము అసత్యమని నమ్మదూచును. మనం ఏది ఇష్టపడుతూ ఉంటామో అది అక్కడ జరగకపోయినప్పటికీ, అంటే ఉదాహరణకి ఎవరైనా చనిపోయారనుకోండి ప్రియమైన వాళ్ళు, మనకు అది అప్రియం కదా, అప్పుడు ఏమనిపిస్తుందట, అబ్బే ఇది సత్యం కాదు, వాళ్ళు ఎవరు చనిపోలేదు అనిపిస్తుందట. అంటే మనకు ప్రియంగా అనిపించిందేమో సత్యమని, వాస్తవం అంటే వాళ్ళు చనిపోవడం వాస్తవమే కదా, అది అసత్యమని నమ్మదూచును. కొంత దూరము పర్వతారణ్య ప్రత్యంతములలోని ధరలలో నడిచిన వెనుక అలా నడుస్తూ వెళుతూ ఉండగా తాను అసలు దహనం చేసింది కృష్ణ బలరాముని కాదేమో అనే సందేహం కలిగిందిట.
వెళ్ళాడు, క్లియర్గా వాళ్ళ దేహాన్ని చూశాడు, డిస్కస్ చేసేలా చాలాసేపు పట్టింది ఆ దహన సంస్కారాలని. కానీ ఏమనిపించింది, అసలు నేను తగలబెట్టించింది అవన్నీ వాళ్ళవి కాదేమో అనిపించిందిట. ఆయన ఊహకి ఆయనే ఒక పక్క బాగా దుఃఖంలో ఉన్నాడు, అంత దుఃఖంలోనూ కూడా నవ్వు వచ్చిందిట తన ఊహలకి తనకి. అర్జునుని రథమున రుక్మిణి, సత్యభామ, రేవతియు శిరస్సులు వంచుకొని మౌనంగా కూర్చున్నారు. వారి ముఖాల్లో ఉన్న సింధూర తిలకాలు చూసినప్పుడు ఆయనకు ఒక్కసారిగా దబ్బనాలు పెట్టి గుండెల్లో కూర్చున్నట్టు అనిపించిందిట. వంకబెట్టి నేను సారథ్యం వహిస్తానని వంకబెట్టి వాళ్ళని చూడటం ఇష్టం లేక సారథి స్థానంలో ఈయన కూర్చుని వాళ్ళు గమనించకుండా కన్నీళ్లు గారుస్తూ రథం తోలటం మొదలుపెట్టాట. అలా రథం చాలా మందగమనంతో పోతూ ఉందిట. ఆ జాంబవతి మొదలైన 6 మహిషులు, అలాగే శుభాంగని ఇంకొక ఆవిడ ఆ రథంలో ఉన్నారట. శుభాంగి అనేటువంటి ఆవిడ రుక్మి కూతురుట, ప్రద్యుమ్నుని భార్యట. ఆ రథానికి ముందు సాత్యకి, కృతవర్మల భార్యలు, సాంబాది కుమారుల కుటుంబములు గల రథములు నడుచుతున్నవి. ఇక నెక్స్ట్ అర్జునుడి రథమునకు వెనక గల రథశ్రేణుల్లో ఆర్డర్ చెబుతున్నారు. మొదట యాదవ స్త్రీలు, తర్వాత అమాత్యుల కుటుంబాలు, తర్వాత పురప్రముఖుల కుటుంబములు, ఆ పైన బ్రాహ్మణుల కుటుంబము, అటుపైన మిగిలిన క్షత్రియ కుటుంబములు రథాలతో వస్తున్నారట. దాని వెనుక గూళ్ళు గల 2 ఎడ్ల బండ్లల్లో, అవి ఇక రథాలు కాదు 2 ఎడ్ల బండ్లల్లో వైశ్యుల కుటుంబాలు, దాంతోపాటు పెద్ద పెద్ద పెట్టెల్లో ఆ వైశ్యుల ధనకనక వస్తు వాహనాలు, పెట్టెలు, రాజకుటుంబాలకు సంబంధించిన రత్న, సువర్ణ, రజత, పట్టాంశుక, చీనాంబరాల వస్తు సామగ్రి తలుపులు బిగించి మూయబడున్నాయిట. ఆ బండ్లకు అటు ఇటు కూడా ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళై భటవర్గం రక్షిస్తూ నడుస్తున్నారట. ఆ పైన కొందరు రథాలపైన, గుర్రాలపైన, ఏనుగులపైన, లొట్టుపిట్టలపైన కొందరు పాదచారులుగా సాగిపోతున్నారట. వారి వెనక మళ్ళా స్వర్ణకారులు, వస్త్రకారులు, లోహకారులు, ఇట్లాంటి వృత్తులకు సంబంధించినటువంటి అనేక మంది, ఇంకా రజత, నాపిత, చర్మకార కుటుంబాల వాళ్ళు కూర్చున్న బండ్లు ఉన్నాయట. ఇంకా వాటి వెనక గోవులు, వృషభాలు, మహిషాలు, ఖర, సునకాది చతుష్పాత్తులను, అంటే అన్ని రకాలైన జీవాలు, వాటి వెనక కోళ్ళు, పావురాలు, బాతులు, ఇవన్నీ ఉన్న బుట్టలు గల బండ్లు, వాటి వెనక మళ్ళా సాయుధ పాణులైన పాదచారి భటవర్గం ఇట్లా బయలుదేరి వెళుతూ ఉన్నారట. ఆకాశం అంతా ఎలా ఉందంటే మబ్బులతో ఉండి మసగ్గా ఉండి సన్నని చిరుకు పడుతూ ఉందిట. మిట్ట మధ్యాహ్నమైనట్టుగా కూడా ఎవరికి తెలియలేదట. ఆ చిన్నపిల్లలందరూ కూడా ఆకలి వేస్తూ ఉంది, ఎక్కడైనా ఆపండి అని అడిగారట. సమయం సరిపోదని, వాతావరణం అనుకూలంగా లేదని, పైగా ఈ పక్కనే ఉన్నటువంటి పర్వతారణ్య ప్రాంతాల్లో పార్వతీయుల యొక్క చోరులు, దొంగలు వాళ్ళకు బాగా వాళ్ళ నిలయమని, చీకటి పడే లోపల మనం సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి బళ్ళల్లోనే ఆహారం స్వీకరించవలసింది, భోజనాలు అని ఆ దారకుడు అనేటువంటి ఆయన ఆజ్ఞ చేశాడట. ఆ తర్వాత రకరకాల ప్రాంతాలని దాటి, దేశాలని దాటి 20 గడియలు ప్రయాణం చేశారట. ఆ తర్వాత యమునకి ఉపనదియకు పర్ణశా నది ఒడ్డున పశ్చిమ పంచవటి అను విశాల ప్రదేశంలో మర్రి చెట్టు నీడలో ఆయన మొత్తాన్ని ఆపాడట అర్జునుడు. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి కబురు పెట్టాడట. స్నానం చేయదలుచుకున్న వాళ్ళు ఆ రేవులో స్నానం చేయవచ్చని చెప్పారట. అందరూ కూడా దిగి ఆ మర్రి చెట్టు నీడలో చిందరవందరగా చెదిరిపోయి స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. కానీ అష్టమహిషులు, రేవతి వీళ్ళు మాత్రం ముందర వైపున రథాల్లో ఉన్నారు. ఆ స్త్రీలు మాత్రం దిగలేదట. అర్జునుడు దిగి ఆ రథాలకు సమీపంలోనే విల్లములు ధరించి దారకునితో సంభాషిస్తూ ఉన్నట్ట. ఇంతలో నిశ్శబ్దంగా ఏ మర్రి చెట్ల నీడలో ఇవన్నీ ఆపారో ఆ మర్రి చెట్ల కొమ్మలపై నుండి పార్వతీయులైన దోపిడీ దొంగలు, అలాగే దేహముల నిండా చర్మపు టంగీలు ధరించిన వారు, కౌపీనధారులు, చురకత్తులు నోటితో దంతములతోనూ నొక్కిపట్టి ఒక్కసారిగా మర్రి ఉడల నుండి దిగి వచ్చి కొన్ని క్షణాల్లో ఆ బళ్లపై, రథాలపై వలభిరినట్టు వాలిపోయారట. వాళ్ళు దిగటం అనేది ఒక అర్జునుడు, దారకుడు తప్ప ఎవరు గమనించలేరట. వీళ్ళు బాణాలు తీసి ఎక్కుపెట్టి వేస్తూ ఉన్నప్పటికి కూడా అవతల వాళ్ళు అప్పటికే వేసిన బాణాలతో కిందకి దిగి ఉన్నారు చూడండి, వాళ్ళలో సగం మంది ఎగిరి తన్నుకొని చచ్చిపోయారట అవి బాణాల ధాటికి. ఆల్రెడీ దిగినటువంటి వాళ్ళల్లో మిగిలిన వారు బండ్లను ఆక్రమించుతుండగా రెట్టింపు మంది మరల కొమ్మలు దిగి వచ్చిరి. ఈ దిగినటువంటి వాళ్ళు వీళ్ళని చంపి ఆ బండ్ల మీద ఆక్రమించి అందులో ఉన్నవని తీసుకుపోదామని వస్తూ ఉన్నారు అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఎంతమంది దిగి ఇదంతా చేస్తున్నారో దొంగలు, దానికి రెట్టింపు జనం దొంగలు మళ్ళీ దిగుతూ ఉన్నారట. వాళ్ళు అలా వచ్చి వాళ్ళు వాడి అయిన బాణాలు వేస్తూ ఉన్నారట. దాంతో ఈ కిందకి దిగినటువంటి బాటసారులందరూ ఎవరైతే దిగి ఉన్నారో అప్పటికే మొత్తం గుంపులు భయభ్రాంతులై నలుదిశలా పరిగెత్తారట. ఇంతలో కొండలో బండలో ఉన్న రత్న కనకమయ్య పీఠికలను మోసుకుని పరిగెత్తుతున్నారట దొంగలు. చుట్టుపక్కల నుండి రాళ్లు రువ్వి జనాలపై రాళ్ల వర్షం కురిపించారట.
మరికొందరు దొంగలు వలయాకారంగా కమ్ముకొన్నారట. ధారకుడు యుద్ధానికి సిద్ధంగా లేట. ఇంతలో అతని తూణీరంలో బాణాలు అయిపోయినాయిట. ఆ వెనక ఉండేటువంటి తూణీరంలో అర్జునుడు మాత్రం ధైర్యం విడవక అలవోకగా బాణాలు వేస్తూ మొట్టమొదటగా ఉన్నటువంటి ఈ అష్టమహేషులు, రేవతి ఇలా మొదటి శ్రేణిగా ఉన్నటువంటి రథాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మాత్రం ఎవరూ రాకుండా అలవోకగా బాణపాతం చేసి ఈగ కూడా వాలకుండా కాపాడేట. కానీ ఇలా వేస్తూ వేస్తూ కాసేపటికి ఏమైందంటే ఆయన వేస్తున్నటువంటి బాణాల వేగానికి తూణీరముల దిశకు చేయి చాపగా మధ్యలో ఒక్కసారి బాణాల కోసం ఆ తుడను చేయి చేస్తే ఆకస్మికంగా శూన్యములైనవి, అక్కడ మాయమైనట, ఏం లేవుట, అంటే అయిపోయినాయిట. నిజానికి అవి అక్షయ తూణీరములు, అయిపోవటం ఉండదు. ఆయనకి వరం ఉంది, ఆ మహిమ కలిగిన తూణీరములు అయిపోవటం ఉండదు, కానీ అవి అయిపోయినాయిట. ఇది సాధ్యమా అంటే ఇప్పటిదాకా జరిగినవన్నీ సాధ్యమైనప్పుడు ఇది ఎలా కారాదు అంటున్నాడు. కృష్ణుడు దేహం వదలడము, ద్వారక మునిగిపోవడము ఎవరైనా కలగన్నారా? కాబట్టి అవన్నీ సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు కారాదు అనుకున్నాడు. అర్జునుడికి ద్వారకును కూడా రాళ్ళ దెబ్బలు తగిలినట్టు దొంగలేసినటువంటివి. అర్జునుడు మహాస్త్రాల్ని స్మరించాట. తూణీరం పోతే ఏమైంది? మహాస్త్రాల్ని స్మరించాట. కానీ శూన్యమై దుఃఖాక్రాంతమైన మనస్సునకు మంత్రములు వాక్యములలోని అక్షరపంక్తిగా స్ఫురించను కానీ, అంటే మంత్రాలు అనేవి అక్షరాలతో కూడుకొని ఉంటాయి కదా, ఆ అక్షరాలు స్ఫురించినవి వాటిని ఉచ్చరిస్తున్నాడు కానీ మనస్సు ఉత్సాహంగా లేదు, దుఃఖంతో కూడి ఉంది కదా. అందువల్ల మనస్సు నుండి ఉత్సాహమయ దేవులైన అస్త్రదేవతలు మేల్కాంచుట లేదు. అంటే ఆ మంత్రంలో ఇరుక్కొని ఉండరు, ఆ మంత్రమూర్తిగా తానే తయారవుతాడు. తనకే మనస్సు శూన్యమై ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆ అస్త్ర దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేల్కాంచుట లేదు అంటున్నాడు. అంటే దీనివల్ల ఏమీ మహాస్త్రాలు కూడా ఏమీ పనిచేయలేదు అని. ఇంతలో వెలుగురికి చూసరికి దొంగలు సువర్ణరత్న రాసుల్ని, వాటన్నిటినీ, ఆవుల్ని, గేదెల్ని, కోళ్ళని మొత్తాన్ని గద్దల్లాగా దోచుకొని పోతూ ఉన్నారట. అంతేకాదు స్త్రీలను కొంతమందిని అపహరించుకొని పోతూ ఉన్నారట. అపహరించుకొని పోతూ ఉన్న స్త్రీలను మళ్ళీ కాపలాగా వాళ్ళనే పెట్టుకొని చుట్టూ వాళ్ళకి కూడా మళ్ళీ రౌండ్ చేస్తూ కొంతమందిని పెట్టి, అంటే వాళ్ళు ఎటు పారిపోకుండా స్త్రీలు వాళ్ళని కిడ్నాప్ అనొచ్చు తీసుకొని వెళ్ళిపోతున్నారట. ఇదంతా అర్జునుడు చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయనకు విషయం అర్థమైంది. ఇప్పుడు కనుక అక్కడే ఉండి పోరాటం మొదలు పెడితే, పైగా తూణీరంలో బాణాలు అయిపోయినాయి, మహాస్త్రాలు స్మరిస్తే అవి కూడా ఏమీ పనిచేయట్లేదు. అందుకని ఆయన వెంటనే నిర్ణయించుకొని మెరుపు మెరిసినట్లు అర్జునుడు ధారకుడు రథాలెక్కి ముందు ఏవైతే ఉన్నాయో అటువైపుకు ఎవరిని రానివ్వకుండా చేయగలిగాడు కదా, ఆ కొద్ది రథాలని మాత్రం ఆయన సౌంజ్య చేయగా చాలా వేగంతో ముందుకు సాగిపోయినాయి అవి. అంటే మిగతావన్నీ ఇంకేం చేయలేడు, అంటే వదిలేసాడు వాటిని, కనీసం వీళ్ళన్నా కాపాడదామని. ఆ వేగానికి అలా దొరికి వాళ్ళు అలా వెళ్ళిపోతారనే విషయాన్ని ఆ దొంగలు గమనించలేదట. ఈ రథాల కంటే ముందు ఏ దొంగలు అయితే ఉన్నారో వాళ్ళందరూ రథాల కింద పడి నుజ్జు అయ్యారట. అట్లా మొత్తానికి అష్టమహిషులు, రేవతి, వారి బిడ్డల కుటుంబ స్త్రీలు, అక్రూర సాత్యకి కృతవర్మల కుటుంబముల వారు ప్లస్ మరికొందరు మాత్రము రక్షింపబడ్డారు. మరి మిగిలిన వారు అంటే చెబుతున్నారు, మిగిలిన వారందరూ ఏమయ్యారో ఎవరికీ తెలియదు, అంటే వాళ్ళు కూడా నశించారు అని అర్థం అన్నమాట. తర్వాతి అధ్యాయం 28వ అధ్యాయం. దొంగల నుండి తప్పించి రక్షించిన యాదవ స్త్రీలను తోడ్కొని అర్జునుడు దారుక సమేతుడై ఆ రాత్రి ఆ జనపద ప్రాంతమున విడిది చేసెను. మరునాడు బ్రాహ్మీ ముహూర్తమున బయలుదేరి ఆభీర విషయమున దాటుసరికి 5 గడియల ప్రొద్దెక్కెను. మత్స్యదేశము గమించేసరికి 8 గడియలు గడిచి సూరసేనము దాటేసరికి కుతపకాలమయ్యను. అచట ఒక కొలను దగ్గర ఒక గడియ విశ్రమించి ప్రక్షాళిత పాణిపాదులై జలములు గ్రోలి మరలా బయలుదేరి అటుపైన మధురానగరం ప్రవేశించి 20 గడియల ప్రొద్దున యుధిష్ఠిరుని సామంతుల గుర్రముల శాలకు చేరిరి. అతడు రథములు మార్చుకొని విశ్రాంతి కొని ఉన్న పృష్ఠాశ్రములను పూంచుకొని ప్రకృతి జనులు ఆయత్తపరిచిన అల్పాహారములను గ్రహించి పురోగమించి పాంచాల దేశం ప్రవేశించి ఆ రాత్రి పాంచాలపతి ఉపచారములతో విశ్రాంతి నందిరి. మరునాడు బ్రాహ్మీ ముహూర్తమున బయలుదేరి 2 గడియల ప్రొద్దకు సరికి కురుక్షేత్ర మైదానమున చేరిరి. భారత మహాసంగ్రామ భూమి అయిన మైదానమునకు ఈశాన్యమున ఉన్న కురుక్షేత్రము అను నగరమునకు అర్జునుడు వారందరినీ చేర్చెను. రథములు తోరణద్వారముల నుండి బోరు తలుపులతో ముందు కక్ష్యాంతరములు గడిచి రాజప్రాసాద విశ్రాంతి భవనముల ముంగిళ్ళ కడ నిలిచినవి. దాసదాసీజనములు వస్తు సామాగ్రిని రథముల నుండి దింపగా యాదవ అంతఃపుర స్త్రీలు భవనములలో ప్రవేశించి ఆసీనులైరి. అచ్చట 3 దినములు వసతి చేయుదమనియు తామెల్లరూ నిర్వర్తింపవలసిన కార్యభారములున్నవనియు
అర్జునుడు నివేదింపగా స్త్రీ బాల వృద్ధులు వేరువేరు భవనములలోనికి ఏగి స్నాన భోజనాధికములు నిర్వర్తించుకొని విశ్రమించిరి. ఈ లోపుననే అర్జునుడు ఇంద్రప్రస్థమున నియుక్తులైన మంత్రి పురోహిత సామంత దండనాథులకు ఆహ్వానము లంపెను. వారెల్లరూ మరునాడు ఉదయమునకు కురుక్షేత్రమున సభ తీర్చవలెను. ధృతరాష్ట్రుడు పూర్వం పాండవులకు పంచి ఇచ్చిన రాజ్యభాగమునకు ఇంద్రప్రస్థము ముఖ్య పట్టణము. అట్టి ఇంద్రప్రస్థ రాజ్యమును యదుకుమారులకు పంచి ఇచ్చుటకు అర్జునుడు సన్నాహం చేయుచున్నాడనియు అది యుధిష్ఠిరుడు చేసిన ఏర్పాటే అనియను పరిజనుల వలన రుక్మిణి సత్యభామ మున్నగు వారు గ్రహించిరి. స్వతంత్రముగా యుధిష్ఠిరుడిట్లు నిర్వర్తించు ప్రయత్నము నూహింపగా కృష్ణ బలరాములను గూర్చి వారికి సందేహము కలిగెను. ప్రత్యక్షముగా అడిగి తెలుసుకునవలని యత్నింపగా ఆ దినమంతయు అర్జునుడు వారికి కనిపింపగా రాజకార్యములలో నిమగ్నుడయ్యను. మరునాడు ఉదయమున ఎల్లరునూ సభ తీర్చిరి. ఏదో వృష్ణి భోజవంశముల స్త్రీజనమ సమక్షమున అర్జునుడు నిర్ణయములు చేసెను. వృష్ణి వంశము వాడుకు సాత్యకి కుమారునకు సరస్వతీ నగర భూమండలమును సంకరింపజేసెను. భోజవంశము వాడుకు కృతవర్మ కుమారునికి మృత్తికావరపురము రాజధానిగా గల మండలం నొసగెను. యాదవ వంశము వాడు కృష్ణుని మునిమనవడు ప్రద్యుమ్నుని మనవడు అనిరుద్ధుని కుమారుడు అగు వజ్రుని ఇంద్రప్రస్థ విషయమునకు ప్రభువుగా నిలిపెను. రథ గజ తురగ సంపదలను కోశాగారములను సైనికులను అంగరక్షకులను దాసదాసీజనులను మూవరకును పంచి ఇచ్చెను. ఆ దినమున కూడా అర్జునుడు స్త్రీజనమునకు కనిపింపలేదు. రాత్రి ఎల్లరనూ భోజనాధికములు నిర్వర్తించినట్లు గ్రహించిన పిదప అతడు వారిని చూడబోయెను. సకల స్త్రీజనముల సమక్షమున నిలబడి అతడు వినయ విధేయతలతో ఇట్లనెను. నేను ఆ దినమున ద్వారక నుండి బయలుదేరి పరలోక గతులకు యదు వృష్ణి అందక భోజవీరుల కళేపరములను ఒక్కొక్కదాన్ని గుర్తుపట్టి బ్రాహ్మణోత్తముల సహాయమున అగ్ని సంస్కారములు నిర్వర్తించితిని. కృష్ణ బలరాముల జాడలు మాత్రము తెలియలేదు. పరిసర అరణ్యసీమలలో ఉన్మత్తుని వలె సంచరించి తిని అహోరాత్రముల గమనిక కూడా లేక తిరిగి తిని తుదకకు బోయేవాడు దైవవశమున నాకు మార్గదర్శి ముందు నడుచుచు తోడ్కొని పోయి వాసుదేవుడున్న స్థలమును నిర్దేశించెను. అందా మహనీయుని కళేపరము బాణవిద్ధమై భూతలమున పడి ఉండెను. దాని పరిసరములందే పూజ్యులు బలదేవుల దేహము కూడా వృక్షమూలమున భూమి కొరిగి కనిపించెను. దుఃఖసాగరమున మునిగి తేలిన నేను అప్పుడు ఎన్ని దినములు గడిచినవని ప్రశ్నించితిని. 5 దినములు వనమున సంచరించుటలో గడిచినవని దారకుడు చెప్పెను. ఆ మరునాడు ద్వారక సముద్ర గర్భమున కలియునని గమనికకు వచ్చినది. ఏమి చేయవలనో బోధపడలేదు. కృష్ణ బలరాముల కళేబరములను ద్వారకకు కొనిరాయత్నించినచో ఆనాడు అగ్ని సంస్కారమునకు అవకాశము లేదు. అప్పుడు ఆలోచించినచో మరునాడు సకల ద్వారకాపురజనుల సంక్షయము తప్పదు. ద్వారకా పౌరులను వెలువరించి రక్షింపమని వాసుదేవుని ఆజ్ఞగా దారకుడును వసుదేవులను చెప్పిరి. అది ఆ మహనీయుడు చరమముగా నాకు ఇచ్చిన ఆజ్ఞ. అప్పుడు అచ్చటనే అరణ్యమున రామకృష్ణుల కళేబరములకు అగ్ని సంస్కారములు చేయుట తప్ప మరి ఒక మార్గము లేదు. నేను అట్లే నా బుద్ధికి తోచినట్లు నిర్ణయించి కఠినాత్ముడనై ఆ కార్యము నిర్వర్తించితిని. కాగల కార్యభారము కోసము దీనిని ఇంతవరకు మీకు తెలుపక దాచితిని. కలుషాత్మకుడైన ఈ దీనుడు ఆచరించినది కార్యమో అకార్యమో అని నిర్ణయమో మీకే వదిలి నమస్కరించుచున్నాను. ఆ పలుకులు వినుచునే కొందరు స్త్రీలు మూర్ఛిల్లిరి, కొందరు గొల్లున ఏడ్చిరి. ఇంచుక తెప్పరిల్లిన తరువాత వారందరూ అర్జునుని దీనావస్థకు జారిపడుచు ఇట్లనేరి, అన్నా, ఇందు నీ యందు దోషమును ఆరోపించినంతటి కఠినాత్ములు ఎవరందరూ? కాలగతి ఎట్లు జరుగుచుండగా ఎదురీతగలవాడెవ్వడు? లోకములకు అభయప్రదాతలకు నా మహనీయులే కాలగతిని అనుసరింపగా కాదనగలవారెవ్వరు? అన్నిటినీ తెగించి గుండె రాయి చేసుకొని ఎట్లు నిలబడగలిగితివో మాకు ఆశ్చర్యం కలుగుచున్నది. కార్యము సమస్తము నిర్వహించి తుదకు ద్వారకావాసును నాబాల గోపాలముగా రక్షింపగలిగిన నీవు కారణజన్ముడవు. నీ యందు దోషములెన్నుట మహాపచారము. రుక్మిణి, అసమాన ధీరుడవై
ఇంత కార్యభారం నిర్వర్తించిన వాడవు, నా అభీష్టము కూడా నెరవేర్పము. నాకు మీ బావలేని లోకము లేదు. రేపుదయముననే అగ్నిప్రవేశము చేసి నా స్వామి సన్నిధిని చేరెదను. చితిని సంసిద్ధము చేయింపుము. మరునాడు ఉదయమున అర్జునుడు బ్రాహ్మణులను పిలిపించి శాస్త్రోక్త ప్రాయశ్చిత్త కాండతో కోరిన వారికి కోరినట్లు చందన దారువులతో కర్పూర ఖండములతో చితులు పేర్పించెను. రేవతి, రుక్మిణి, జాంబవతి అగ్నిప్రవేశము చేసిరి. సత్యభామ జటావల్కల ధారిణి తపోవనమున కేకి కృష్ణ ధ్యాన నిమగ్నయ్యి యోగాగ్నిని కల్పించుకొని దేహము దగ్ధమనర్చుకొనను. అర్జునుడు చింతాక్రాంతుడై చెదిరిన మనస్సుతో మౌనమున దినావశేషము గడిపెను. ఆ రాత్రి అంతయు కృష్ణ బలరాములు, రుక్మిణి, సత్యభామలు, జాంబవతి, రేవతి మున్నగు స్త్రీలు నూతన వస్త్ర మాల్యాభరణధారులై ద్వారక నగరమందరి అంతఃపుర బాహ్యవన సీమలలో సంచరించుచున్నట్లు, ముచ్చటలు చెప్పుకొనుచున్నట్లు, మధుర గానములు ఆలపించుచున్నట్లు చెదురుమదురుగా సోకిన నిద్రలో స్వప్నములు గాంచెను. ఒక మారు కునుకు పట్టగా ద్వారకపై మేఘములు ప్రళయతాండవము చేయుట, సముద్రము పొంగివచ్చుట మునగు దృశ్యములు పొడకట్టినవి. తానొక స్త్రీమూర్తి కృష్ణ కృష్ణ ఈ దీన జనులను రక్షింపుము అని ప్రార్థించను. వెంటనే శ్రీకృష్ణుడు భువనతరాముల నిండిన మూర్తి గోవర్ధన పర్వతమును చిటికిన విరేలుతో ఎత్తి మేఘముల నుండి ద్వారకను రక్షించుచుండెను. సముద్ర మహాతరంగములపై నృత్యము చేయుచుండెను. ఆ తరంగములు పడగలై కృంగుచుండెను. ఇంతలో మెలకు వచ్చెను. మరలా కునుకు పట్టెను. కారుమబ్బులు విరయబోసుకున్న జుట్టుగా ముక్తకేశిని దిగంబర యగు మృత్యుదేవత ద్వారక వైపు మెరుపు తీగల వంటి కన్నులతో చూచుచు మిడిగుడ్లతో తెల్లని కోరలతో గర్జించుచుండెను. ఇంతలో కృష్ణుడు బాలస్వరూపుడై వచ్చి పూతన పూతన అని అరచుచు కిలకిలా నవ్వుచు ఆ రక్కసి వక్షస్థలమున మోదెను. మరలా మెలకు వచ్చినది. ఆ రాత్రి శేషమును భావ పరంపరలతో తెల్లవారజేసిన అర్జునుడు మనస్సు చిక్కబట్టుకొను లేక మరునాడు ఉదయమున బయలుదేరి రథారూఢుడై హస్తినకు పోవు మార్గము పట్టెను. రథము ఆ మార్గము రెండుగా చీలిన తావునకు చేరేసరికి అతడు ఏమి తలపెట్టెనో తటాలన రథమును మరి ఒక మార్గమున తిప్పెను. హుటాహుటిగా రథము హిమోత్పర్వత పర్యంత సీమలకు చేరుకును. రథమేగునంత వరకు పర్వతారోహణము చేయించి అటుపైన పాదచారి అయి కొండలు లోయలు దాటిపోవచుండెను. అతనికి ఒక నిర్దిష్టమగు గమ్యము లేదు. ఇంతలో కొండ మలుపులలో నుండి 18 సంవత్సరముల ప్రాయము గల బ్రహ్మచారిని దక్షిణహస్తమున కమండలవు జపమాల వామహస్తమున త్రిశూలము ధరించి ఎదురు వచ్చి ఇట్లనెను. నీవి పర్వతమును ఆరోహించి వేణువనము మీదుగా తులసి తోటల మీదుగా బదరికాశ్రమమునకు పొమ్ము. అచ్చట సూత మహర్షి పర్ణశాల దగ్గర వేచియుండము. వ్యాసమునీంద్రుని దర్శింపగలవు. మనశ్శాంతి లభించును. ఇట్లు పలికి ఆమె మరలా వెనుదిరిగి కొండ మలుపులలో మాయమయ్యను. అర్జునుడు ఆశ్చర్యచకితుడై ఆమె నిర్దేశించిన పదమున ప్రయాణము చేసి వ్యాసమునీంద్రుని దర్శించెను. వ్యాసుడు: సర్వము నాకు అవగతమే. కాలము విచిత్రమైనది. దాని వేగము అవ్యక్తము, అచింత్యము, సుదుర్దర్శము. కాలము నుండి బహిర్గతమైన సర్వ సృష్టియు కాలము సొత్తే గాని కాలము సృష్టి సొత్తు కాదు. దాని నుండి వచ్చిన దానిలోని భాగములు దానిని ఎట్లు ఇముడ్చుకొనగలవు? దాని సొత్తులోనే లేశము నీ సొత్తు అనుకును, దాని సొత్తులో ఏ లేశము నీ సొత్తు అనుకునను దుఃఖము తప్పదు. వెలువడిన సృష్టి చిత్రములు మరలా కలిసిపోవు లోపున చూచి వినోదింపవలసిందే గాని అంతకు పూర్వము దానికి పరము అన్నవాన్ని గూర్చి ఊహలు పెంచుకొనరాదు. ఎప్పుడు ఆచరింపవలసిన దానిని అప్పుడు కాలమే నిర్దేశించుచుండును. దానిని ఆచరించుట కన్నా మరి ఒక సత్యము లేదు. తదితరముగా దేనిని కల్పించుకొనను ఆ కల్పన సంస్కారముగా ముద్రింపబడి ఆయా ప్రకృతిని సంక్రమింపజేయను. అర్జునుడు: ఆశ్రిత రక్షకుడై ధర్మ సంస్థాపకుడై మా కోసం ఎంత చేసిన కృష్ణుని అనాథ స్త్రీలను కూడా దొంగల బారి నుండి కాపాడలేని వ్యర్థుడను. వ్యాసుడు: వ్యర్థుడవు కావు, అపార్థుడవు కావు. శ్రీకృష్ణుడు అంత చేసినది మీకోసము కాదు, జీవలోక శరణ్యమగు ధర్మము కోసము.
అర్జునుడు: క్షుద్రులకు చోరులతో యుద్ధమున అక్షయతూర్ణీరంలో వట్టిపోయినవి. మున్ను ఫాలాక్షినితో పోరి మెప్పించుటాదిగా ఆర్జించుగలిగిన మహాస్త్రములు పనిచేయలేదు. వ్యాసుడు: ఫాలాక్షినితో పోరినది నిజమే కానీ అస్త్రములు నీవు ఆర్జించుకొనినవి కావు. ధర్మము అస్త్రముల రూపమున నిన్ను అనుగ్రహించినది. ఏ జీవి రూపము ఏ మహాకార్య సాధనకు ఏర్పడునో ఆ కార్యము తీరిన వెనుక ఆ జీవికి సాధింపగల కార్యం ఉండదు. చిరకాలము సహవసించిన పుణ్య విశేషమున చిరపరిచితమైన వాసుదేవుని మందస్మిత ముఖారవిందమును హృదయమున నిలుపుము. అంగము నోహింపకము. అంగభావములు కలిగినచో అవి అతడే అని ధ్యానింపుము. భావము అనన్యమగును. రాబో దానికై వేచియుండుము. మీ అన్న యుధిష్ఠిరుడు కృష్ణునిపై నీకన్నా తక్కువ ప్రేమ గలవాడు కాదు. అట్లే భీమ నకుల సహదేవులను పాంచాలియు సత్వరమే మరలిపోయి నీవు వారిని కలుసుకొనుట కర్తవ్యము. దేహధారులై దిగివచ్చి మీరందరూ ఒకే తావునకు చేరుకొనిరి. ఇటుపైన కూడా ఒకే పదము వెంట పయనింపుడు. ఎల్లరకు ఇది నా సందేశముగా తెలుపుము. పథము శివమగుగాక. ఇక పోయిరము. అర్జునుడు నిశ్చల హృదయుడై హస్తినాభిముఖముగా ప్రయాణము సాగించెను. ఈ వ్యాసుని పలుకులు నీటిపై రాసిన అక్షర పంక్తి వలె గమనికకు వచ్చియు వచ్చుటలేదు. పూర్వం ఈ పలుకులు పలుమారు కృష్ణుడు చేసిన హెచ్చరికలే. అప్పుడు కూడా కాలప్రవాహమున నీటిపై లిఖింపబడిన అక్షర పంక్తి వలె గమనికకు వచ్చియూ రాలేదు. ఆ పలుకలనే మరల ధ్యానించుచు అర్జునుడు పురోగమించెను. ఆ దొంగల నుండి ఆయన కొంతమందిని రక్షించాడని చెప్పుకున్నాం. అష్టమహేషుల్ని, రేవతిని, ఇంకా కృతవర్మ, సాత్యకి, అక్రూరుడు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొని ఆయన బయలుదేరి దారుకా సమేతుడై ఒక్కొక్క జనపదాన్ని దాటి తెల్లారేటప్పటికి బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా తెల్లవారక ముందే బ్రాహ్మీ ముహూర్తంలో అభీరం అనే ప్రాంతానికి చేరేట. ఆ తర్వాత మత్స్యదేశం, ఆ తర్వాత అక్కడి నుంచి సూరసేనము, అక్కడి నుంచి ఇంకా అలా దాటి ఒక ప్రాంతంకి వచ్చిన తర్వాత సూరసేన దాటిన తర్వాత ఒక కొలను దగ్గర ఒక గడియ కాలం రెస్ట్ తీసుకొని అక్కడ నీళ్లు త్రాగి మళ్ళా బయలుదేరారట. ఆ తర్వాత మధురా నగరం చేరారట. అక్కడ యుధిష్ఠిరుని యొక్క సామంతుల గుర్రాల శాల ఉందిట. అక్కడికి వెళ్ళి రథాలని మార్చుకున్నారట. గుర్రాలు విశ్రాంతి తీసుకోవడం అయిన తర్వాత మళ్ళీ వాటిని పూంచి అక్కడ ఉండే జనాలు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని స్వీకరించి మళ్ళా పాంచాల దేశానికి ప్రవేశించారట. అక్కడ వాళ్ళ యొక్క ఉపచారాలని తీసుకొని విశ్రాంతి తీసుకొని ఆ మర్నాడు మళ్ళా బయలుదేరి బ్రాహ్మీ ముహూర్తమున బయలుదేరి 2 గడియలు పూర్తయ్యేసరికి కురుక్షేత్ర మైదానాన్ని చేరారట. అంటే భారత మహాసంగ్రామ భూమి అయిన మైదానమునకు ఈశాన్యంలో ఉన్న కురుక్షేత్రం నగరానికి అర్జునుడు వారందరినీ చేర్చాడట. చేర్చిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకోండి అని మొత్తం అన్ని వస్తు సామగ్రితో అన్నింటినీ దింపించాడట. ఆయన ఇక్కడ 3 రోజుల పాటు పని ఉంటుంది అని చెప్పి ఈ లోపల రెస్ట్ తీసుకోండి అని చెప్పాడట. అందరికీ కూడా వాళ్ళకి అంతఃపురాలు, భవనాలన్నీ ఏర్పాటు చేసి అందరికీ అందులో ఏర్పాటు చేసిన తర్వాత అర్జునుడు ఇంద్రప్రస్థం అనేటువంటి నగరానికి నియమిపబడ్డ మంత్రి, పురోహిత, సామంత దండనాథులందరినీ ఆహ్వానానికి పంపించాడట. వాళ్ళెల్లరూ మర్నాడు ఉదయం కల్లా కురుక్షేత్రానికి సభ తీర్చాలి అని. ధృతరాష్ట్రుడు పూర్వం పాండవులకు పంచి ఇచ్చిన రాజ్యభాగమునకు ఇంద్రప్రస్థము ముఖ్యపట్టడం. అట్టి ఇంద్రప్రస్థ రాజ్యమును యదుకుమారులకు పంచి ఇచ్చుటకు అర్జునుడు సన్నాహాలు చేయుచున్నాడనియు అది యుధిష్ఠిరుడు చేసిన ఏర్పాటననియు పరిజనుల వలన రుక్మిణీ సత్యభామ మనగవారు గ్రహించారట. అతను ఈ ఏర్పాట్లు ఏం చేస్తున్నాడో అర్థమైంది. ధర్మరాజు యొక్క ఆజ్ఞ మేరకు అర్జునుడు వాళ్ళ దేశంలో ఉండే కొన్ని ప్రాంతాలని ఈ యదువంశంలో మిగిలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి వాళ్ళు పరిపాలించేట్లుగా చేయబోతున్నాడనే విషయం పరిచారకుల ద్వారా ఆవిడ తెలుసుకున్నదిట. తెలుసుకొని ఇవన్నీ కూడా స్వతంత్రంగా ధర్మరాజు చేస్తున్నాడని కృష్ణ బలరాములకి అర్థమైంది. దాంతో కృష్ణ బలరాములు ఏమయ్యారు అని వాళ్ళు ఆలోచించి సందేహం కలిగిందిట. ఎందుకంటే కృష్ణుడికి చెప్పకుండా యాదవుల విషయాల్ని ధర్మరాజు సొంతంగా నిర్ణయం చేయడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. ప్రత్యక్షంగా అడుగుదామంటే ఆ రోజంతా అర్జునుడు వాళ్ళకి కనబడలేదట, రాజకార్యంలో నిమగ్నుడై. మరునాడు ఆయన సభ తీర్చి యదువంశము, వృష్ణి, భోజవంశముల స్త్రీజనము సమక్షంలో అర్జునుడు నిర్ణయాలు చేశాడట. అందులో వృష్ణి వంశం వాడకు సాత్యకి కుమారుడకు సరస్వతీ నగరం
ఉండే భూమండలాన్ని సంక్రమింపజేశాట. భోజవంశానికి చెందిన కృతవర్మ కుమారునికి మృతికా వరపురము అనేదాన్ని రాజధానిగా గల మండలాన్ని ఒసగాట. యాదవ వంశము వాడు కృష్ణుని మునిమనుమడు ప్రద్యుమ్నుని మనుమడు అనిరుద్ధుని కుమారుడు వజ్రుడు అనేవాడికి ఇంద్రప్రస్థం విషయమునకు ప్రభువుగా నిలిపేట. ఈ విధంగా ఈ 3 వృష్ణివంశము, భోజవంశము, యదువంశానికి సంబంధించినటువంటి ఆ మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఆయా రాజ్యభాగాల్ని అప్పజెప్పి వాళ్ళకి రథాలని, ఏనుగుల్ని, గుర్రాలని, ఇంకా సంపదల్ని, కోశాగారాలని, సైనికుల్ని, అంగరక్షకుల్ని, దాసదాసీజనాల్ని పంచి ఇచ్చాట ఆ 3 రాజ్యాలకి. ఆ రోజంతా కూడా అర్జునుడు ఆ స్త్రీలకు కనపడలేదు, అంతఃపుర స్త్రీలకి. ఆ తర్వాత రాత్రి అందరూ భోజనాలు కూడా స్త్రీలు తిన్నారు అని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు పడుకోవడానికి ముందుగా వాళ్ళని వెళ్ళి కలిసేట. కలిసి వాళ్ళందరూ సకల స్త్రీ జనాల సమక్షంలో నిలబడి చాలా వినయ విధేయతలతో అర్జునుడు చెప్పాట, నేను ఆ దినం ద్వారక నుండి బయలుదేరి పరలోకగతులైన యదు వృష్ణి అంధక భోజవీరుల కళేబరాల్ని ఒక్కొక్క దాన్ని గుర్తుపట్టి బ్రాహ్మణోత్తముల సహాయంతో అగ్ని సంస్కారాలు నిర్వర్తింపజేయించాను అని చెప్తున్నాడు. కృష్ణ బలరాముల జాడ మాత్రం నాకు తెలియలేదు. ఆ పర్వతారణ్య సీమల్లో చాలా పిచ్చివాళ్లాగా తిరిగాను. అహోరాత్రాలు కూడా ఎప్పుడు గడుస్తున్నాయో కూడా గమనికలేదు. చివరకు బోయవాడి సహాయంతో దైవవశంతో అతను నాకు మార్గదర్శిగా దొరక్క చివరికి ఒక వాసుదేవుడున్న స్థలం తెలుసుకున్నాను. అందు ఆ మహనీయుడు కళేవరం కనబడింది. బాణంతో గాయపరచబడ్డ ఆయన దేహం కనబడింది నేలపై. ఆ పరిసరాల్లోనే బలరాముడిది కూడా కనబడింది కళేవరం. అప్పుడు నేను ఎన్నాళ్ళ దుఃఖసాగరంలో నేను దారకుడిని అడిగాను ఎన్నాళ్ళయిందని. 5 రోజులు అయిపోయిందని చెప్పాడు. మర్నాడే సముద్ర గర్భంలో ద్వారక మునిగిపోబోతోంది. ఇప్పుడు అవి తీసుకువస్తే వాళ్ళ కళేబరాల్ని ఇచ్చేసే లోపల ద్వారక మునిగిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మునిగిపోతారు. అందుకని చేసేది లేక గుండె రాయి చేసుకొని అక్కడే వాసుదేవుడే వీళ్ళందరినీ రక్షించాలని ఆజ్ఞ కబురు పెట్టాడు కాబట్టి ఆయన ఆజ్ఞగా దాన్ని భావించి అక్కడే వాళ్ళ కళేబరాలకు అగ్ని సంస్కారం చేసి నేను బయలుదేరి వచ్చి కఠినాత్ముడినై ఇప్పటిదాకా ఈ పనులన్నీ నిర్వర్తిస్తూ వచ్చాను. ఈ కార్యభారం నిర్వర్తించాల్సి వాసుదేవుడి ఆజ్ఞగా చేయవలసింది ఉంది కాబట్టి నేను ఇప్పటిదాకా మీకు ఈ విషయాన్ని కూడా తెలపలేదు. ఎందుకంటే వాళ్ళ భర్త కాబట్టి వాళ్ళకి తెలియజేయాల్సిన ఇది ఉంది. కానీ ఈ కారణం వల్ల నేను తెలియజేయలేకపోయాను. ఇలాంటి కలుషాత్మకుడైన ఈ దీనుని ఆచరించేది కార్యమా, మంచి పనే కాదా, అకార్యమా అనేది మీరే నిర్ణయించవలసింది. ఆ నిర్ణయం మీకే వదిలిపెడుతున్నానని నమస్కరించారట. అసలు ఆ వార్త వింటూనే కొందరు స్త్రీలు మూర్ఛిల్లారట, కొందరు గొల్లుని ఏడ్చారట. కాసేపటికి తెప్పరిల్లిన తర్వాత అర్జునుడి దీనావస్థకు జాలిపడ్డారట వాళ్ళు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అన్నా నీ ఎందు దోషము ఆరోపించినంతటి కఠినులు ఎవరు ఉండరు అంటున్నారు. నీ దోషం ఏముంది దీనిలో? కాలగతి అలా జరుగుతూ ఉండగా ఎవరు ఎదురు తిరగలరు? లోకములకి అభయాన్ని ఇచ్చినటువంటి ఆ మహనీయులే కాలగతిలో కలిసిపోతే ఇంకా మనం చేయగలిగింది ఏమిటి అని. అలాంటి స్థితిలో కూడా అన్నిటికీ తెగించి గుండె రాయి చేసుకొని నువ్వు ఎట్లా నిలబడ్డావు అనేది మాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత కార్యం సమస్త నిర్వహించి తుదకు ద్వారకావాసులను ఆబాలగోపాలంగా రక్షించగలిగిన నీవు కారుణ జన్మడవు. నీ ఎందు దోషములు ఎన్నుట మహాపచారము అని అన్నారు. రుక్మిణీదేవి ప్రత్యేకంగా ఆవిడ అన్నది ఏంటంటే, అసమాన ధీరుడవై ఇంత కార్యభారం నిర్వర్తించిన వాడవు, నా అభిష్టం కూడా నెరవేర్చు అంది. మీ బావలేని లోకం నాకు లేదు. రేపు ఉదయమే నేను అగ్ని ప్రవేశం చేసి నా స్వామి సన్నిధికి చేరతాను, చితిని సంసిద్ధపరచము అని. మరునాడు ఉదయం బ్రాహ్మణులు పిలిపించి శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త కాండతో కోరిన వారికి కోరినట్లు చందనపు దారులతో కర్పూర ఖండములతో చితులు పెరిపించారట. రేవతి, రుక్మిణి, జాంబవతి అగ్ని ప్రవేశం చేశారట. సత్యభామ జటావల్కల ధారిణి అయి తపోవనానికి కృష్ణధ్యాన నిమగ్నయ్యి యోగాగ్నిని కల్పించుకొని దేహం దగ్ధమని వచ్చిందిట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏమంటే ఇవి సూసైడ్ కాదా? సరే యోగాగ్నిలో అన్నారు, ఉదయమే చెప్పుకున్నాం కాబట్టి పోనీ సత్యభామ యోగాగ్నిలో అంటే ఆ దేహత్యాగ విద్య ఉదయం చెప్పారు, అలా ఆవిడ కూడా దేహం వదిలింది అనుకోవచ్చు. కానీ అంతకుముందున్న రేవతి, రుక్మిణి, జాంబవతి అగ్ని ప్రవేశం చేశారని చెప్పారు, అది సూసైడ్ కిందకి రాదా? దీనికి ఆన్సర్ ఏమిటంటే, మాస్టర్ గారు మనం గమనిస్తే గ్రంథాలు నవలా సప్తకంలోనే మాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే, ఉదాహరణకి మాద్రి అనేటువంటి ఆవిడ కూడా సహగమనం చేసింది. సహగమనం చేయడం అంటే అర్థం అగ్నిలోకి ఆవిడ అగ్ని ప్రవేశం చేయడం అంటే అర్థం డైరెక్ట్గా అగ్నిలోకి వెళ్ళారని కాదు. అక్కడ వాళ్ళు
ఎక్కడైతే ఆయన దేహాన్ని పడుకోబెట్టారో దాని పక్కనే పడుకొని యోగ మార్గం ద్వారా దేహాన్ని వదిలిపెడతారు. వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఆ రెండు కళేబరాలకి కలిపి అక్కడ దహన సంస్కారం జరుగుతుంది. అక్కడ జరిగేది అంతే తప్ప యోగ మార్గంలో దేహం వదిలిన తర్వాత వాళ్ళని ఇచ్చేయడం తప్ప అగ్ని ప్రవేశం అంటే అర్థం అది. అంతే తప్ప డైరెక్ట్గా అగ్నిలోకి వాళ్ళు ప్రవేశించి అలా మంటల్లో కాలిపోయి ఇదైపోయారని కాదు. సమయం అయింది, మిగతాది మనం రేపు చూస్తాం. వాసుదేవ.